ఆఫీస్ టైం అవుతుంది, బ్యాగ్ తీసుకురా. వస్తున్నానండి. ఇదిగోండి బ్యాగ్. ఏవండి, ఏంటి సాయంత్రం తొందరగా రండి. ఏంటి, ఏమన్నా విశేషం ఉందా? అబ్బా, మీకెప్పుడు అదే ధ్యాస. ఈరోజు ఎవరైనా చుట్టాలు వస్తున్నారా? వస్తుంది. సినిమా థియేటర్ లాంటి టీవీ ఎక్కడ ఫిక్స్ చేయాలో మీరు చెప్పాలి కదా. టీవీనా? నెలకొకటి కొంటున్నావు, నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నువ్వు వదులుకున్నావని మా అమ్మా నాన్న వదులుకోరుగా. పిల్ల సంతోషంగా ఉండాలని కొనిస్తున్నారు. నిన్ను నమ్ముకుంటే నాకు పస్తులే గతి. సరే సరే, మన ఇంట్లో ఉన్న వాళ్ళు వచ్చి నెల అయింది, వెళ్ళి రెంట్ వసూలు చెయ్యి. ఈ పని కూడా నేనే చెయ్యాలా? మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు గడప దాటేదాన్ని కాదు, ఇంకా పరాయి మగాళ్ళతో మాట్లాడేదాన్నే కాదు. నిన్ను చేసుకున్నాక అడ్డమైన అదవాళ్ళ దగ్గరికి వెళ్ళి అద్దె అడగాల్సి వస్తుంది. నేను వెళ్ళనండి. ఏం చేయమంటావు డార్లింగ్? నాకు మాత్రం నిన్ను పంపించాలని ఉంటుందా? నాకు టైం కుదరక నీకు చెప్తున్నా, ప్లీజ్ వెళ్ళు. సరే, మీకోసం వెళ్తానులేండి. వచ్చి డోర్ వేసుకో. సరే. పైట భుజాన్నేస్తే క్లాస్, అదే పైట పక్కకేస్తే మాస్. మరో కొత్త పుంజు వచ్చింది. నెలకొక కొత్త పుంజుతో పందెం అంటే భలే మజాగా ఉంటది. ఇక ఆ పందెంలో ఎప్పుడు గెలిచేది నేనే. పందెం డబ్బంతా నాదే. తొందరగా వెళ్ళి పందెం వేసేస్తాను. ఎవరండి మీరు? నేను ఇంటి ఓనర్ వెంకటేష్ భార్యను. ఓ మీరా? రండి మేడం, లోపల రండి. మేడం, వాటర్ ఏమన్నా తాగుతారా? ఓకే. రా, వచ్చి కూర్చో. నేను మీ పక్కన? నేనే చెప్తున్నానుగా కూర్చోమని. రెంట్ ఇస్తే నేను వెళ్తాను. అది మేడం, నేను రీసెంట్గా జాబ్లో జాయిన్ అయ్యాను. ఇంకా శాలరీ రావడానికి 10 days పడుతుంది. శాలరీ రాగానే 2 monthsలో రెంట్ కట్టేస్తాను మేడం. ప్లీజ్ మేడం. ప్లీజ్ ఎందుకు? నీకు ఒక మాట చెప్తాను నేను. చెప్పండి మేడం. పాపం మీరు మాత్రం ఏం చేస్తారు శాలరీ రాకపోతే? 2 నెలలు కాకపోతే 3 నెలలు కలిపి ఇవ్వు. కానీ నేను చెప్పింది మాత్రం ఒకటి చెయ్యి. ఏంటి మేడం అది? అది నా మొగుడు రాత్రింపగలు కష్టపడి ఇల్లు మీద ఇల్లు కట్టుకుంటున్నాడు.
కానీ ఇంట్లో ఉన్న భార్యని మాత్రం సుఖం ఇవ్వట్లేదు. ఆ సుఖం మీరు ఇవ్వాలి. నేనా? మ్మ్. ఏం జాక్పాట్ తగిలింది మేడం. సిటీలో ఇల్లు దొరకడం కష్టమని మా నాన్న చెప్పాడు. ఇంత చేసిన ఇల్లు కాదు కదా, సుఖం కూడా ఫ్రీగా దొరుకుతుంది మేడం. ఇంకెందుకు మరి, పని కానిద్దామా? ఓకే మేడం. ఆగండి, డోర్ పెడతాను. ఏంటి అదేంటి రికార్డ్ చేస్తున్నావు? అది నేనా నెలకొకసారి నీ దగ్గరికి కిరాయికి వస్తాను. అప్పుడు మాత్రమే నీ సుఖం నాకు దక్కుతుంది. నాకేమో రోజు కావాలి. నువ్వు గుర్తుకొచ్చినప్పుడల్లా ఈ వీడియో చూసుకొని సుఖం పొందుతా. ఓ అవునా మేడం, మ్మ్. మీరెంత మంచోళ్ళు. ఇంతేనా? మాటలతో సరిపెడతావా? చేసేదేమైనా ఉందా? మరి నేను ఆగుతానా? మరి కానీ మరి ఆ, సుందర్ సుందర్ సుందర్, సరే మరి నేను వెళ్తాను. మేడం ఎంత సుఖాన్ని ఇచ్చారు మేడం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి మేడం? ఏముంది, ఒక 2 లక్షలు ఇవ్వు. ఆ? ఏంటి 2 లక్షలా? జోక్ చేయకండి మేడం. జోక్ చేయడానికి నువ్వేమైనా నా మొగుడు వేరా? ఈ వీడియో ఎందుకు తీసానో తెలుసా? నేను గుర్తొచ్చినప్పుడు నువ్వు చూసుకోవడానికే కదా. నువ్వు పెద్ద మగాడివి, పెద్ద పోటుగాడివని గుర్తుకొచ్చినప్పుడు చూసుకోవడానికి. మన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తా. నన్ను నమ్మించి మోసం చేసావని నీ పరువు మొత్తం తీస్తా. వద్దు వద్దు మేడం, అలా చెయ్యొద్దు. నువ్వు చెప్పినట్టు నేను 2 లక్షలు ఇస్తా. నాకు ఒక్కరోజు టైం నేను ఎలాగైనా ఇచ్చేస్తా. రేపు ఈవినింగ్ కల్లా ఇవ్వకపోతే తెలుసుగా, సోషల్ మీడియాలో రచ్చ రచ్చ. నేను ఖచ్చితంగా ఇచ్చేస్తాను మేడం. ఇవ్వడమే కాదు, ఇచ్చి రేపే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అలా అనకండి మేడం. పో. అయ్యో రాణి, ఆఫీస్ టైం అవుతుంది, బ్యాగ్ తీసుకురా. వస్తున్నానండి. ఇదిగోండి. ఏమండి? ఏంటి? సాయంత్రం కొంచెం తొందరగా రండి. ఎందుకు? వచ్చి రొమాన్స్ చేయాలా? మీకెప్పుడు అదే ధ్యాస. అవును, రొమాన్స్ చేయాలి. పడవలాంటి డబుల్ కాట్ బెడ్ ఒకటి వస్తుంది, దాని మీద చేద్దాం ఇద్దరం రొమాన్స్. నెలకు వస్తువు కొంటున్నావు, నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అద్దేమన్నా అంటే అమ్మోళ్ళు ఇచ్చా అంటున్నావు. వాళ్ళని మాత్రం ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు చెప్పు? సరే గానీ కొత్తగా రెంట్కి వచ్చినవాడు 1 మంత్ అవుతుంది, వెళ్ళి రెంట్ తీసుకురా. పరాయి పురుషుడితో మాట్లాడడం ఎంత సిగ్గో మీకు తెలుసు కదండి. మళ్ళీ నన్నే పంపిస్తారు. నేను వెళ్ళనండి. ఈ ఒక్కసారి వెళ్ళు డార్లింగ్, కుదిరితే నేనే వెళ్ళేవాడిని కదా. సరే, ఈ ఒక్కసారి మీకోసం వెళ్తాను. థ్యాంక్ యూ డార్లింగ్. హ్మ్, సరే నేను వెళ్తాను, డోర్ వేసుకో. సరే. అబ్బా, నా మొగుడు ఎంత మంచోడో. నెలకొక కోడిపుంజిని ఇంటికి తీసుకొస్తున్నాడు. ఇంకో పందెమే పందెం. ఎంత క్లాస్గా ఉందామన్నా మాసుగా తయారు చేస్తున్నాడు. ఇంకా పుంజితో రెచ్చిపోవడమే. వెళ్దాం, వెళ్ళి రెంట్ అడుగుదాం.
ఇంటి ఓనర్ని. ఓ రండి లోపలికి కూర్చోండి మేడం. కూర్చోండి మేడం. టీ కాఫీ ఏమైనా? ఏమొద్దు. ఈ రోజుతో నెల అయింది, రెంట్ ఇస్తారా? అది మేడం, ఇంకా నాకు శాలరీ రాలేదు మేడం. రేపిస్తా అన్నారు, రేపిచ్చేస్తాను. ఓకే, అయితే మీ పేరు? కిరణ్ మేడం. చూడు కిరణ్, ఇప్పటి వరకు మా ఇంట్లో ఎంతో మంది కిరాయికి దిగారు. నీ అంత అందమైన టెనెంట్ దిగలేదు. ఫస్ట్ టైం నిన్ను చూసి ఫిక్స్ అయిపోయా, నీతో ఎంజాయ్ చేయాలని. చేస్తావా? ఏం మాట్లాడుతున్నారు మేడం? అవును కిరణ్, నన్ను సాటిస్ఫై చేస్తే ఇక నువ్వు కిరాయి కట్టక్కర్లేదు. ఉన్నన్ని రోజులు ఫ్రీగా ఉండొచ్చు. ఏం అవసరం లేదు మేడం, రేపు నా శాలరీ వస్తుంది, మీ రెంట్ మీకు ఇచ్చేస్తాను. అయ్యో, చందమామ వెలుగుని ఎంజాయ్ చేయమంటే ఇంట్లో లైట్ వేసుకొని పడుకుంటానంటున్నాడు. సరే, నీకు రేపటి వరకు టైం ఇస్తా. రెంట్ ఇస్తావా, ఎంజాయ్ చేస్తావా? ఆలోచించుకో. వస్తా. ఏమైంది కిరణ్? ఏం ఆలోచించావు? నైట్ అంతా కూర్చుని ఆలోచించాను మేడం. మేడంతో తప్పు చేస్తే తప్పే కదా అని ఆలోచించగా తప్పు చేస్తే కిరాయి కట్టక్కర్లేదు, అందమైన అమ్మాయితో ఎంజాయ్ చేయొచ్చు, ఇన్ని ప్లస్లుంటే తప్పు చేస్తే తప్పేముంది మేడం? నాకు తెలుసు కిరణ్, నన్ను అర్థం చేసుకుంటావని. నీ శాలరీ మొత్తం దాచుకో, నువ్వు తినడానికి కూడా నేనేస్తా. ఎంజాయ్ చేయి. థ్యాంక్ యూ మేడం. ఈ రోజు నుంచి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంజాయ్ చేద్దాం. పదండి. అదేంటి కెమెరాలో రికార్డ్ చేస్తున్నావు? ఏం చేయను, ఎప్పుడు పెడితే అప్పుడు రావాలంటే కుదరదు కదా. నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా వీడియో చూస్తాను. క్యా సీన్ హై? మీరేంటండి ఇక్కడ? అంటే పరాయి పురుషుని నువ్వు చూడవు కదా, చూసి ఎక్కడ భయపడతావేమోనని ధైర్యం చెప్దామని వచ్చా. అవునండి, వీడు రెంట్ కోసం వస్తే నన్ను బలవంతం చేస్తున్నాడండి. నిన్ను బలవంతం చేస్తున్నాడా? అవునా? నంగా నచ్చి ఆపు నీ నాటకాలు. నాకెప్పటి నుంచో నీ మీద అనుమానంగానే ఉంది. నెలకొకటితో కిరాయి మాట్లాడడం, మన ఇంట్లో కొత్త వస్తువు రావడం, ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులంతా అని ఆరా తీసా. అప్పుడు నాకు అర్థమైంది. నా ఫ్రెండ్తో కలిసి ఇదంతా ప్లాన్ చేశా. నిన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నా. అవునండి, వెంకటేష్ నా ఫ్రెండ్. డబ్బు సంపాదించడానికి చాలా దారులు ఉన్నాయి. ఇలా దిగజారి సంపాదించటం చాలా తప్పండి. మిమ్మల్ని చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. నన్ను క్షమించండి. ఇన్నాళ్ళు డబ్బు ఉంటేనే బాగా బతకాలనుకున్నాను. ఆ డబ్బు కోసం బంగారం లాంటి భర్తని మోసం చేస్తున్నానని మర్చిపోయాను. నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేయను. నన్ను క్షమించండి.